ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మారు మనసును గూర్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. దేవాతి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని, మీకున్నటువంటి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యం ద్వారా దేవుడు నివృత్తి చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. సాధారణంగా ఆయా ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేస్తానికి వెళ్తున్న టైంలో మారు మనసును గూర్చి అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తపరుస్తున్న వారిని చూస్తూ ఉన్నాం. అన్నయ్య, మేము మారు మనసు ఎప్పుడో పొందాము, ప్రభువులో కొనసాగుతూ ఉన్నాము. ప్రస్తుతం మేము ఈ విధంగా ఒక జడత్వం స్థితిలో ఉన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? అసలు మేము కరెక్ట్గా మారు మనసు పొందామంటారా? ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అని కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు వాళ్ళకు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను వాళ్ళకు చూపించి వాళ్ళకు మారు మనసు మరలా పొందాలన్న విషయాన్ని వాళ్ళకి నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ఈ విషయాలను గురించి మనం చూసుకుందాం. మొట్టమొదట లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని అనిన ఎడల అతన్ని క్షమింపవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీ సహోదరుడు నీ ఎడల 7 మారులు తప్పిదం చేసి 7 మారులు నేను మారు మనసు పొందాను అని గనక నీ వద్దకు వచ్చి గనక పశ్చాత్తాపడి నేను క్షమాపణ వేడుకుంటే నువ్వు అతన్ని క్షమించాలని చెప్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మారు మనసు అనేది అసలు క్రైస్తవ జీవితంలో ఒక్కసారి పొందేదా, ఇంకా ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ఈ మారు మనసు పొందవలసిన అవసరం ఉంటుందా అని చెప్పి కొంతమందికి డౌట్ వస్తుంది. నిజమే, మారు మనసు అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో సువార్త విన్న తర్వాత మన పాపాలను ఒప్పుకుని ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు జరిగే మొట్టమొదటి అనుభవం మారు మనసు. అది ఒకసారే జరుగుతుంది. కానీ మనం రక్షణ పొందినటువంటి తర్వాత మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక పరిస్థితులను బట్టి, అనేకమైనటువంటి శోధనలను బట్టి ఒక్కొక్కసారి మనం దేవునికి అవిధేయులైపోయి పాపంలో పడిపోయినప్పుడు మరలా మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు యొద్దకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంతమంది జీవితంలో మారు మనసు అనేది ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా జరగవచ్చు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీ సహోదరుడు 7 మారులు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాపడితిని, నేను మారు మనసు పొందుతున్నానంటే నువ్వు అతన్ని క్షమించాలని చెప్పి, అతన్ని మారు మనసు నువ్వు అంగీకరించాలని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అయితే అసలు నిజమైనటువంటి మారు మనసు ఏంటి? నిజమైనటువంటి మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తిలో కలిగేటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు ఎలా ఉండబోతున్నాయి అనేవి బైబిల్ గ్రంథంలో నుంచి మనం కనుక చూసుకుంటే, అసలు మనం పొందినటువంటి మారు మనసు సరైన మారు మనసా? ఆ మారు మనసు ద్వారా మనలో ఈ మార్పులు కనుక కలిగినవా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకుంటే మనకు చాలా వరకు సందేహాలు నివృత్తి అవుతాయి. బైబిల్ గ్రంథంలో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ కొరింథీ సంఘానికి ఆ మారు మనసును గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, చూడండి. కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొట్టమొదటి పత్రిక రాస్తూ ఉన్న సమయంలోనే ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులను ఉద్దేశించి ఆయన ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అని చెప్పి రాస్తూ ఉన్నారు. అంటే కొరింథీ సంఘముగా ఏర్పడినప్పుడు వారు క్రీస్తు యేసు యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభువులో కొనసాగుతూ ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు, అపోస్తలుడైన పౌలు మొట్టమొదట కొరింథు అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో యూదులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సునగోగుల్లోకి వెళ్ళి అక్కడ వాక్య పరిచర్య చేశారు. వాళ్ళంతగా ఆయన అంగీకరించలేదు. తర్వాత ఆయన అన్యుల యొద్దకు కూడా వెళ్ళి మరలా వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు వారందరూ కూడా చాలామంది యేసు ప్రభు వారి యొక్క సువార్తను విని వారి యొక్క పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి వారందరూ కూడా మారు మనసు పొందడం జరిగింది. ఆ విధంగా కొరింథీలో సంఘం ఏర్పడింది. ఈ ప్రక్రియ అంతా జరిగి ఆ కొరింథీలో సంఘం ఏర్పరిచి ఆయన వాళ్ళందరిని స్థిరపరచడానికి సుమారు 18 నెలలు అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉండటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ సంఘం ఏర్పడిన తర్వాత ఆయన కొరింథీ పట్టణం నుండి ఆయన ఎఫెసు పట్టణానికి వెళ్ళటం జరిగింది. ప్రారంభంలో మరి ప్రభువైన యేసు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది పరిశుద్ధులుగా మార్చబడినటువంటి ఈ యొక్క కొరింథీ సంఘము రాను రాను వాళ్ళల్లో కొన్ని రకాలైనటువంటి సమస్యలు రావటం మొదలైంది. ఎటువంటి భయంకరమైనటువంటి సమస్యలు చూస్తే కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే ఆశ్చర్యపోక మానం. మొదటి పత్రికలోనే మనం కనుక చూస్తే మొదటి అధ్యాయంలో కనుక చూస్తే ఈ యొక్క 11వ వచనంలో చూస్తే, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. ఇక్కడ చెప్తా ఉన్నారు అపోస్తలుడైన పౌలు, మీలో కలహములు కలవని నాకు తెలియవచ్చింది అంటున్నాడు. పరిశుద్ధులుగా మార్చబడినటువంటి దేవుని సంఘంలో రాను రాను దైవికమైనటువంటి ప్రేమ, దైవిక కార్యకలాపాల పట్ల ఆసక్తి తగ్గిపోయి క్రమంగా వాళ్ళల్లో ఒకరికొకరు కలహించుకునే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2వ అధ్యాయం నుంచి కనుక చదువుకుంటూ వెళ్తే అనేక రకాలైనటువంటి సమస్యలు ఆ సంఘంలో తలెత్తినట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా ఈ యొక్క కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కనుక చూస్తే ఒక వ్యభిచార సంబంధమైనటువంటి పాపమును గురించి అక్కడ మనం రాయబడటం, అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఖండిస్తూ రాయబడటం అనే దాన్ని మనం గమనించగలుగుతాం. కాబట్టి కొరింథీ సంఘము మొట్టమొదట మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి ప్రభువులో కొనసాగుతున్న వారే, కానీ వారు మరలా లోక సంబంధమైనటువంటి పాపాలకు వాళ్ళు తావు ఇచ్చి మరలా వాళ్ళు వెనకకు వచ్చేసారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో వాళ్ళందరినీ కూడా మరలా మారు మనసు పొందాలని చెప్పి హెచ్చరించడం జరిగింది. అలా హెచ్చరించిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి మారు మనసు పొందారు. ఒకసారి చూద్దాం ఈ విషయం కూడా. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నట్లయితే, నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టికే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. చూసారండి, ఆయన పత్రిక రాసి ఆ పత్రికలో వాళ్ళ యొక్క పాపాలను ఆయన తీవ్రంగా ఖండించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటండి, దుఃఖపడి మారు మనసు పొందారంట. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మీరు దుఃఖపడ్డారని నేను సంతోషపడట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నానని చెప్పి ఆయన
రెండవ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రారంభంలో సంఘము ఏర్పడేటప్పుడు వారు మారుమనసు పొంది ప్రభువుని అంగీకరించి ప్రభువులో కొనసాగారు. వాళ్ళ జీవితంలో తలెత్తినటువంటి కొన్ని సమస్యలను బట్టి పాపంలో పడిపోయి మరలా దైవ సేవకుని చేత హెచ్చరింపబడి వారి యొక్క జీవితాన్ని దిద్దుకుని దుఃఖపడి మరలా మారు మనసు పొందారు. అందును బట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సంతోషపడుతున్నట్లుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మరలా ఇక్కడ మారు మనసును గురించినటువంటి ఒక వివరణ మరలా ఆయన వేస్తూ ఉన్నాడు అనమాట. అందుకే ఈ యొక్క రెండవ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయనని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జనన మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యక్రమాల గురించి, అదేవిధంగా ఒక మనిషి తన యొక్క స్థితి, దేవుడు తనను ఏ విధంగా చేశాడు, మనిషి ఏ విధంగా తన యొక్క స్థితిని పోగొట్టుకుని పాపిగా మార్చబడ్డాడు, ఇవన్నీ సువార్త ద్వారా తెలుసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగాన్ని గ్రహించిన వాడై లోతుగా పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నింపబడినప్పుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసును అనుగ్రహిస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది కొన్ని రకాలైనటువంటి దైవ సంబంధమైనటువంటి సినిమాలు చూసి కూడా కొంత భావోద్వేగానికి లోనయ్యి భావోద్రేకాలతో వాళ్ళు దుఃఖపడి మేము మారు మనసు పొందేసాం అనుకుంటారు. ఉదాహరణకు కరుణామయుడి సినిమా కానివ్వండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కానివ్వండి, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి కోసం ఆ కలువరిశిలో చేసినటువంటి త్యాగం, ఆయన ఎంతగా చిత్రవద చేశారు, ఆ యొక్క రోమా సైనికులు ఆయన ఎంతగా ఆయన యొక్క శరీరం నలగొట్టబడిందని చూసినప్పుడు ప్రతి వ్యక్తి యొక్క హృదయం ద్రవించక మానదు. అయితే దాన్ని చూసి కొంతమంది భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చి ఆ తర్వాత మరలా అది మర్చిపోతారు. కానీ అది నిజమైన మారు మనసు కాదు. కానీ దైవ చిత్తానుసారంగా దుఃఖపడి వారి యొక్క పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టడమే నిజమైనటువంటి మారు మనసు అవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటని చెప్పంటే, మనము నిజముగా దైవ చిత్తానుసారముగా దుఃఖపడి మారు మనసు పొందామా లేదనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ గనక మనం నిజముగా గనక దైవ చిత్తానుసారంగా గనక దుఃఖపడి మారు మనసు పొందితే మనలో ఆ యొక్క మారు మనసు ద్వారా కొన్ని రకాలైనటువంటి మార్పులు జరగటం అనేది మనం గమనిస్తాం. ఈ మార్పులు కనుక మనలో కలిగితే మనం ఖచ్చితంగా మారు మనసు పొందామని చెప్పి మనం ఒక నిర్ధారణకు రావచ్చండి. ఇక్కడ చూడండి, గాడ్లీ గ్రీఫ్ ప్రొడ్యూస్ రెపెంటెన్స్, అదేవిధంగా రెపెంటెన్స్ ప్రొడ్యూస్డ్ దీస్ 7 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ 7 ఇష్యూస్. చూడండి, ఈ యొక్క 11వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. 11వ వచనంలో మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఇందాక మనం ఏమనుకున్నామండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును పుట్టిస్తుందంట. ఇక్కడ దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖం అంటే మారు మనసు. మారు మనసు ఏటిని పుట్టిస్తుందంటండి, ఇక్కడ 7 రకాలైనటువంటి లక్షణాలను ఇక్కడ మనకు చూపిస్తూ ఉందన్నమాట. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును పుట్టిస్తే, మారు మనసు ఆటోమేటిక్గా ఈ 7 లక్షణాలను మనలో పుట్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం మారు మనసు పొందామా లేదా, మన మారు మనసు సరైందా కాదా అనే సందేహ నివృత్తి కోసం మనం మారు మనసు పొందినప్పుడు ఈ 7 ఈ యొక్క స్వభావాలు లేదా లక్షణాలు మనలో కలిగినవా లేదనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మొట్టమొదటిగా చూస్తే, మారు మనసు ఎట్టి జాగ్రత్తను పుట్టిస్తుందంటండి మారు మనసు. కాబట్టి
క్రైస్తవ జీవితంలో జాగ్రత్త అనేది మనందరికీ కూడా తెలుసు ఎంతో అవసరమని. ఎందుకంటే ఎప్పుడైతే మనము మారు మనసు పొంది దేవుని బిడ్డగా మార్చబడ్డామో సాతాను మరలా మనలను వెనకకు లాగి తన రాజ్యంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మీ విరోధియగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి సాతాను మనకు విరోధంగా పోరాడుతూ ఉంటాడు. ఎఫెసీలు రాసిన పత్రికలో కూడా ఉంటుంది మనకు చివరి అధ్యాయంలో, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ మనకు పోరాటం కలదు. కాబట్టి క్రైస్తవుడిగా మారినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా యుద్ధరంగంలో ఉన్న సైనికుడిలాగా మనల్ని మనం భావించుకోవాలి. యుద్ధంలో ఉన్న సైనికుడు ఎప్పటికప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో అన్నీ కూడా గమనించుకుంటూ ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఎలా ఉంటాడో క్రైస్తవుడు కూడా ఆ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం కనుక నిజంగా మారు మనసు పొందితే మారు మనసు మనకు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని ఆటోమేటిక్గా అదే పుట్టిస్తుందంట. మనంతరకు మనం జాగ్రత్త తెచ్చుకోవడం కాదు, కానీ మారు మనసే జాగ్రత్తను పుట్టిస్తుందంటండి. బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే చాలా విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని మనం బైబిల్ గ్రంథంలో బోధింపబడుతున్నాం. కీర్తన గ్రంథము 39వ కీర్తనలో చూస్తే 4 గురించి రాయబడి ఉంది. 4 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే అవిధేయత కనుక మనలోనికి వచ్చి మనల్ని పాడు చేసే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి అవిధేయత మనలోనికి వచ్చి దేవునికి దూరం చేస్తుందేమోనని చెప్పి జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కనుక చూసినట్లయితే తప్పు బోధలు, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు కొన్ని ఆయా ప్రాంతాల్లో బోధింపబడతా ఉంటాయి. కాబట్టి ఆ బోధల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15, 16 వచనాలు కనుక మీరు గమనించినట్లయితే చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని అపవిత్రపరుస్తుందేమో, కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అక్కడ ఏశావును చూపిస్తూ మనల్ని హెచ్చరించడం జరుగుతుంది. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లయితే తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం చూస్తే మీ హృదయములు తిండి వలనైనను నిద్రమత్తు వలనైను ఆ దినము మీ మీదకు ఉరిగా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ జాగ్రత్తను మారు మనసు మనలో ఆటోమేటిక్గా పుట్టిస్తుందంట. రెండవదిగా చూసినట్లయితే ఈ యొక్క 11వ వచనంలో చూసినట్లయితే ఎట్టి దోష నివారణకైనటువంటి ప్రతివాదమును మారు మనసు పుట్టిస్తుందంటండి. ఈ యొక్క మారు మనసును గురించి ఎక్కువగా అపోజిట్ పౌలు రాయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ మీరు కనుక జాగ్రత్త కనుక ఈ యొక్క 7వ అధ్యాయాన్ని కనుక చదివినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో జరిగినటువంటి పాపం ఏదైతే ఉందో మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క భయంకరమైన పాపాన్ని ఉద్దేశించే వాళ్ళు మారు మనసు పొందాలని చెప్పి అపోజిట్ పౌలు వాళ్ళను గద్దించడం జరిగింది. కాబట్టి ఇలాంటి పాపం జరిగింది కాబట్టి దోష నివారణకైనటువంటి ప్రతివాదం మీరు చేశారు, అందుని బట్టి నేను సంతోషపడుతున్నాను అన్నట్లుగా ఆయన తెలియజేస్తున్నారు అపోజిట్ పౌలు. మన జీవితంలో కూడా మారు మనసు పొందితే మనము కూడా గత కాలంలో మనం చేసినటువంటి పాపాల నిమిత్తము మనము పశ్చాత్తాపం పడటమే కాకుండా ఆ పాపాల కోసం ఏదైతే మనము కొన్ని తీర్చవలసినవి ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా మరలా తిరిగి మనం చెల్లించటం అనేది తప్పనిసరి అన్నమాట. ఒక ఉదాహరణ చెప్తే మనం బాగా గ్రహించగలుగుతాం. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళటం జరిగింది. అతనికి మరి మారు మనసు కలిగిన తర్వాత అతను చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇస్తున్నాను, ఇప్పటి నుండి నేను ఎవరినైనా కనుక మోసం చేస్తే 4 గంటలు మరలా నేను అతనికి చెల్లిస్తానని చెప్పాడు. చూడండి, అతడు మారు మనసు పొందిన తర్వాత
ఆస్తిలో సగం పేదలకు ఇస్తానంటున్నాడు. ఎందుకని? అతడు ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు అతను వసూలు చేయాల్సినటువంటి ట్యాక్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వసూలు చేసి విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించడం జరిగింది. తత్ఫలితంగా అతను మారు మనసు వచ్చిన తర్వాత తాను చేసినటువంటి దోషం నిమిత్తం ఆయన ప్రతిచర్య ప్రారంభించాడు. తన ఆస్తిలో సగం పేదలకు ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నాడు. చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్పగా నేను విన్న సంఘటన ఏంటని చెప్పంటే, వాళ్ళు మారు మనసు పొందకముందు టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేసినట్లు, బస్సులో ప్రయాణం చేసినట్లు, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేసినట్లు, అవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మారు మనసులోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని మరలా రీపే చేసామండి అని చెప్పి వాళ్ళ సంఘాల్లో సాక్ష్యం చెప్పినట్లుగా, అలా చేయాలని చెప్పి హెచ్చరించినట్లుగా కూడా నేను వినటం జరిగింది. కాబట్టి దోష నివారణకైనటువంటి ప్రతివాదం లేదా ప్రతిచర్య అనేది మారు మనసు పొందినప్పుడు మన జీవితంలో కూడా కలగాల. అన్యాయంగా మనం ఎవరి దగ్గర ఏదైనా తీసుకున్నా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా తీసుకుని అది మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లించకుండా మరలా మనం కనుక అలాగే ఉంచుకుని మనం మారు మనసు పొందేసాము, అలా ఇవ్వాలనే ఆలోచన కూడా మనకు కలగట్లేదని చెప్పంటే ఇది మన యొక్క మారు మనసు సరైందో కాదు అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంఘాల్లో వస్తున్నటువంటి సమస్య ఏంటంటే చెప్పంటే, మారు మనసు పొందకముందు ఏవైతే చేశారో వాటన్నిటినీ మారు మనసు పొందామని చెప్పుకున్న వాళ్ళు దిద్దుకోవట్లేదు. తత్ఫలితంగా వీళ్ళు నిజంగా మారు మనసు పొందారంటారా అనే విషయం డౌట్ రాక మానదు. కాబట్టి రెండవ విషయంలో మనం జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే ఎట్టి ఆగ్రహమును పుట్టిస్తుందంటండి. ఇది మారు మనసు పాప విషయంలో ఆగ్రహాన్ని పుట్టిస్తుందండి. మనందరికీ కూడా తెలుసు, సౌలు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తం చేయక దేవునికి దుఃఖాన్ని కలుగజేసినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడి సమూయేలుకు సౌలుని నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నానని చెప్పినప్పుడు సమూయేలు ఎంతగానో బాధపడి ఆ రాత్రి అంతా కూడా ఆయన దేవునికి మొర్ర పెడుతున్నాడండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం కనుక చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ సమూయేలు కోపావేశుడై ఆ రాత్రి అంతయు యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. కాబట్టి మనకు కూడా పాపం విషయంలో మనకు రోషం రావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, పౌరుషం కలిగిన వారై ఉండాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో మనకు ఈ దైవికమైనటువంటి కోపం, ఈ యొక్క పౌరుషం అనేది రావాలి. అంతేగాని లోక సంబంధమైనటువంటి కోపం కాదండి. కాబట్టి మనకు ఆటోమేటిక్గా మారు మనసు ఈ యొక్క లక్షణాన్ని పుట్టిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఈ యొక్క 4వ లక్షణాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే, 4వ లక్షణం చూస్తే ఎట్టి భయమును కూడా పుట్టిస్తుందంటండి మారు మనసు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ చరణంలో కనుక మనం చూస్తే, భయమునుంది పాపము చేయకుడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క యోసేపు ఎంత గొప్ప దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేనెట్లు పాపము కట్టుకుందునని చెప్పడం మనం చూస్తాం. అనగా పాపం చేయటానికి ఆ యొక్క యోసేపు ఎంతగా భయపడ్డాడో అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత పాపం చేయటానికి భయపడటానికి మనకు అవకాశం కలుగుతుందండి. కాబట్టి మనం మారు మనసు పొందామని చెప్పుకుంటూ కూడా డెలిబరేట్గా మనం కనుక పాపం చేస్తూ ఉన్నామని చెప్పంటే మనకు పాపం చేయటానికి భయం కలగట్లేదని చెప్పంటే మనం పొందిన మారు మనసు సరైనదేం కాదేమో అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మారు మనసు ఇవన్నీ పుట్టిస్తుందని చెప్తుంది కదా. కాబట్టి పాపం విషయంలో మనకు ఈ యొక్క భయం అనే స్వభావాన్ని మారు మనసు పుట్టించలేదంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అంతైనా ఉన్నది. తర్వాత కనుక చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి అభిలాషను పుట్టిస్తుందో చూడండి. అభిలాష అంటే ఏంటండి? కోరిక, ఆశ. మారు మనసు పొందిన తర్వాత మనకు ఒక అభిలాష పుడుతుందంట. ఏం అభిలాష అండి?
దైవ సంబంధమైనటువంటి అభిలాష కోరికలు మనలో కలుగుతాయండి. నేను భగత్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఆయన మారు మనసు పొందిన కొత్తలో దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతో ఆయన కోరిక కలిగిన వాడుగా, ఎంతో వాంఛతో అర్ధరాత్రి వరకు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ సమయం వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నట్లుగా నేను ఆయన సంబంధించిన బయోగ్రఫీస్లో చదవటం జరిగింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం పట్ల అతనికి ఎంతో ఆకలి అనేది కలగటం జరిగింది. ఆ వాక్యాన్ని చదవాలని చెప్పి అతడు ప్రేరేపితుడై అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ముగించడం జరిగింది. చివరికి సుమారు 200 సార్లు కంటే ఎక్కువగా ఆయన బైబిల్ గ్రంథాన్ని చదవటం జరిగింది. ఒక్క భగత్ సింగ్ గారే కాదు కానీ జార్జ్ ముల్లర్ గారు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప దైవ సేవకులు అందరూ కూడా దేవుని వాక్యం పట్ల ఎంతో ప్రగాఢమైనటువంటి వాంఛ కలిగిన వారై దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. కాబట్టి మనకు దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ కలుగుతూ ఉందంటే, ప్రార్థన చేయాలనేది ఆశ కలుగుతుందంటే, దైవ సంబంధమైన కార్యకలాపాల పట్ల ఆశ కలుగుతూ ఉందని చెప్పంటే, ఆ దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని మన మనసు కోరుకుంటా ఉందని చెప్పంటే మనలో మారు మనసు కలిగిందని చెప్పి మనం గ్రహించాలి. ఇటువంటి అభిలాష కోరిక కాకుండా లోకంలో ఉన్నటువంటి లోకాశలు, ధనాపేక్ష, చెడ్డ వాటిని నెరవేర్చుకోవాలనే కోరిక, ఇతరుల విషయాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలు మనకు గనక కలుగుతూ ఉన్నాయని చెప్పంటే మనం పొందిన మారు మనసు ఎటువంటిదో మనలకు మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కనుక మనం చూసినట్లయితే ఎట్టి ఆసక్తిని మనలో పుట్టించను చూడాలా. ఆసక్తిని కూడా మారు మనసు పుట్టిస్తుందంటండి. ఏ విషయాల్లో మన ఒక క్రైస్తవుడు ఆసక్తి కలిగిన వాడుగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందని చెప్పంటే, ఈ యొక్క అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ ఒక సంఘం గురించి రాయబడింది. వాళ్ళు దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారంట. తర్వాత యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ప్రార్థనను గురించినటువంటి ఆసక్తి అక్కడ రాయబడింది. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే కృపావరాలను గురించినటువంటి ఆసక్తిని గురించి అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా సమూయేలు కీర్తన గ్రంథము 69వ కీర్తన 9వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క ఇంటిని గురించినటువంటి ఆసక్తి రాయబడింది. కాబట్టి ఒక క్రైస్తవుడు ఏ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందని చెప్పంటే ప్రార్థన పట్ల ఆసక్తి, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి, అదేవిధంగా దేవుని మందిరం పట్ల ఆసక్తి, దేవుని యొక్క కృపావరాల పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే ఈ విధమైనటువంటి ఆసక్తి మనకు కలగట్లేదని చెప్పంటే మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమైనాం, మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైనాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామందికి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలనే తలంపు రావట్లేదు. ప్రార్థనలో గడపడానికి వాళ్ళకు మోకాళ్ళు వంగలేని పరిస్థితి. అంతేకాకుండా దేవుని యొక్క మందిరానికి రావాలని చెప్పంటే ఎప్పుడో ప్రార్థన ప్రారంభమైన తర్వాత, పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే టైంలో వచ్చేసి ఆ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి. దావీదు ఏమంటున్నాడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదననేది ఆయన యొక్క ఆసక్తి, ఆయన యొక్క కోరిక అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకెందుకు ఈ యొక్క దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క కార్యకలాపాల పట్ల ఆసక్తి కలగట్లేదు? కారణం ఆ మారు మనసు మనకు ఆసక్తి పుట్టించకపోతే మనం పొందిన మారు మనసు సరైంది కాదేమో. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. తర్వాత చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క కొరింథీ సంఘంలో కలిగినటువంటి ఆ యొక్క అవాంఛనీయ కార్యం ఏదైతే ఉందో,
ఎవరైతే ఒక వ్యక్తి తన తండ్రి భార్యను తన పిన్నిని ఉంచుకున్నాడు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని గురించి హెచ్చరిక చేసినప్పుడు సంఘంలో దిద్దుబాటు ప్రారంభమైంది. వాళ్ళందరూ కూడా లోతుగా పశ్చాత్తాపడి ఆ విషయంలో అతన్ని క్రమపరచడమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాల విషయంలో వాళ్ళని వాళ్ళు క్రమపరుచుకున్నారు, వాళ్ళని వాళ్ళు దిద్దుకున్నారు. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత మనలో కూడా దిద్దుబాటు అనేది కలగాలి. గతంలో ఏ విషయాల్లో మనం ఎలాగా ఇర్రెగ్యులర్గా ఉన్నామో అవన్నీ కూడా రెగ్యులారిటీలోకి వచ్చేసేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మారు మనసు పుట్టిస్తుందన్న విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమిత్రమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వే ఈ 7 లక్షణాలు నాలో జరిగినాయి అంటావా లేదని ఒకసారి చెక్ చేసుకోగలవా? అసలు నేను నిజంగా మారు మనసు పొందానా? మారు మనసు పొందితే మరి నాకు రుజువు ఏమైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా మారు మనసు పొందితే నీలో ఆటోమేటిక్గా మారు మనసు జాగ్రత్త పుట్టిస్తుంది. నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అదేవిధంగా నువ్వు మారు మనసు పొందితే నీలో దోష నివారణకైనటువంటి ప్రతివాదం స్టార్ట్ అవుతుంది. నీలో దైవ సంబంధమైనటువంటి రోషం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా నీలో భయం ఉంటుంది. అదేవిధంగా నీలో చూసినట్లయితే దేవుని యొక్క మందిరం పట్ల, ప్రార్థన పట్ల, అదేవిధంగా ఆ యొక్క వాక్యం పట్ల, అన్నిటి పట్ల నీకు ఆసక్తి కలుగుతుంది. దేవుని విషయాల పట్ల నీకు అభిలాష, కోరిక, మరి ఇవన్నీ నీలో కలగట్లేదంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి లేక, దేవుని యొక్క కార్యకలాపాల పట్ల ఆసక్తి లేక, ఇంకా మరి నువ్వు పొందినటువంటి మారు మనసు ఏ విధంగా సరైందనుకుంటా ఉన్నావు? కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఈ యొక్క చెక్ లిస్ట్ మనం పక్కన పెట్టుకుని ఇవన్నీ నాలో ఉన్నాయా లేవా అని చెప్పి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని ఇవన్నీ కనుక కలగకపోతే ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి యేసయ్య పిలుపును అందుకుని మరలా పశ్చాత్తాపడి మారు మనసు ఇవ్వమని చెప్పి ఆయన్ని అడగవలసింది. ఎందుకంటే మారు మనసు అనేది మనంతరకు మనం తెచ్చుకునేది కాదు, కానీ దేవుడిచ్చేది. ఎందుకంటే ఈ యొక్క 10వ వచనంలో మనం చూసాం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారమైన దుఃఖాన్ని మనలో కలుగజేసి మారు మనసును మనకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఈ కొరింథీ సంఘం ద్వారా దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు మనల్ని మనం పరిశీలన చేసుకుని ఒక్కసారి మనము నిజంగా మారు మనసు పొందామో లేదా అని చెప్పి మనం ఆ యొక్క విషయంలో ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే దేవుని సంతోషపెట్టే విషయాలు ఏవైనా ఉన్నాయని చెప్పంటే అందులో ప్రథమమైనటువంటి విషయం ఏంటంటే మనం మారు మనసు పొందటం. ఆయనే చెప్పాడు కదా, మారు మనసు అక్కర్లేనటువంటి 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని సంతోషపెట్టే కార్యక్రమాన్ని ఈరోజే ఎందుకు ప్రారంభం చేయకూడదు? కాబట్టి దయతో ఆలోచించేయండి. దేవుడు అటువంటి కృపాభాగ్యం దయచేయాలని చెప్పి నేను కూడా ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి మాటలు వింటూ ఉన్నారో తండ్రి, వాళ్ళందరినీ ప్రభు మీరు దర్శించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, ఎప్పుడో మేము మారు మనసు పొందేసాము, ప్రభులో కొనసాగుతూ ఉన్నామని చెప్పుకుంటూ అయ్యా ఎటువంటి జాగ్రత్త లేనివారుగా, అయ్యా ఎటువంటి భయం లేనివారుగా, ఎటువంటి ఆసక్తి లేనివారుగా, ఎటువంటి అభిలాష లేనివారుగా, ఎటువంటి దైవిక సంబంధమైన రోషం లేనివారుగా జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా వారి యొక్క మారు మనసును గురించి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవడానికి దయతో సహాయం దయచేయండి. మరలా వారు మారు మనసు పొందడానికి అవకాశం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తండ్రి అక్కడ ఉన్నటువంటి 7 సంఘాల్లో 6 సంఘాలను తండ్రి మీరు మారు మనసు పొందాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు కదా తండ్రి. ప్రభువా, దయచేసి నాయన ఈ మాటలు అంటున్న బిడ్డల తండ్రి వారిని వారు పరిశీలన చేసుకుని మరలా నీ పాదాల మీద పడి మారు మనసు పొంది తండ్రి నిన్ను సంతోషపెట్టేవారుగా చేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.